హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తిరుత్తని వచ్చేసాం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి. మా అన్నయ్యకి ఒక కావడి మొక్కు మూసేది మొక్కు ఉంది, అందుకని తిరుత్తని వచ్చాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట కావడి. కావడి అంటే బేసికల్లీ ఏం లేదు, సింపుల్ ఒక కర్ర ఉంటుంది. కర్రకి మనం ఏవైతే స్వామికి మొక్కుంటామో, ప్రసాదాలు సమర్పించుకుంటామో అని చెప్పనని దానికి అటు ఇటు కట్టి మోసుకుంటా వెళ్ళి మనం స్వామికి సమర్పించుకుంటాము. సో మాకు అంత ఐడియా లేదనమాట. సో అందుకని అక్కడే అడిగాం మేము. సో కావడి మొక్కు ఎలా తీర్చుకోవాలి ఏంటి అని చెప్పని అక్కడ 1000 రూపీస్ ఇస్తే మొత్తం కావడి అంతా మేమే చూపిస్తాము ఎలా చేయాలని చెప్పని. చూస్తున్నారు కదా, పీకాక్ ఉంది, అటు ఇటు పీకాక్ అండ్ ఒక చిన్న కర్రలాగా ఉంది, కావడి లాగా మనం మోసేలాంటిది. సో దీంట్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. పూల కావడి, పాల కావడి అని చెప్పని మేము వచ్చేసి పూలు పాల కావడి సెలెక్ట్ చేసుకున్నాం. ఇది మనకి 1000 రూపీస్ ఉంటుంది. 500 200 రేంజ్ లో కూడా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడ పూల షాప్ లో ఉండే వాళ్ళే ఉంటారు. మీరు తిరుత్తని వెళ్ళిపోయి, సో తిరుత్తని వెళ్ళడానికి కూడా పెద్ద కష్టం ఏం కాదు. తిరుపతి నుంచి ఆల్మోస్ట్ లైక్ 60 కిలోమీటర్స్ మేము కార్ తీసుకొని వెళ్ళాము తిరుమల దర్శనంకి వెళ్ళిన తర్వాత. సో వాళ్ళకే మన 1000 రూపీస్ కానీ ఇచ్చేస్తే వాళ్ళు పూలు పాలు అన్ని మొత్తం నెమలికలు కావడి అంతా నీట్ గా కడిగి అన్ని వాళ్ళే రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళు తను చాలా బాగా రెడీ చేస్తున్నాడు. పూలన్నీ కట్టారు, పాలు తీసుకొచ్చారు. కావడి మోయడానికి మనకు బేసికల్‌గా సింపుల్ రూల్స్ ఉంటాయన్నమాట. ఏం లేదు, వెరీ బేసిక్. మనం కావడి మోసే ముందు కొంచెం ట్రెడిషనల్‌గా రెడీ అయ్యి పంచ కట్టుకోవాలి, వైట్ ధోతి కట్టుకోవాలి. దాంతో పాటు ముందే స్నానము అది చేసుకొని, దాని తర్వాత మురుగన్‌కి ఒకసారి దండం పెట్టుకొని, బొట్లు అవి పెట్టుకొని, మన హిందూ ట్రెడిషన్ ప్రకారం రెడీ అయ్యి, మనం కావడి అనేది ఎత్తుకోవాలన్నమాట. కావడి ఎత్తుకునే ముందే మనం బేసికల్‌గా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్నానాలు అవి చేసి చేయాలి. సో బేసిక్ థంబ్ రూల్ ఏంటంటే, కావడి మోసే ఎత్తుకునే ముందే ఆ కావడిని మనం గుడికి ఎదురుగా పెట్టి, మనం ఏవైతే ప్రసాదాలు మనకు స్వామికి సమర్పించుకున్నామో అక్కడ పెట్టి, మనం దాని ముందు నిలబడి అందరం ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఆ కావడి ఎవరైతే ఎత్తుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో తన ముందు నిలబడి స్వామిని మనకి కోరికలు తీర్చినందుకు స్వామికి మనం మొక్కుకొని ఒక కర్పూరం లాంటిది వెలిగించి, ఆ తర్వాత ఆ కావడిని మన భుజం మీద పెట్టుకోవాలన్నమాట. ఆ భుజం మీద ఒక్కసారి మనం కావడి ఎత్తుకున్న తర్వాత అది స్వామి దగ్గరికి వెళ్ళేంత వరకు మనం అయితే మాత్రం స్వామిని స్మరించుకుంటా ఉండాలి. దాన్ని అయితే దింపకూడదు బేసికల్గా. సో ఆ కావడిని ఎత్తుకొని గుడి చుట్టూరు ఒకసారి 2 సార్లు 3 సార్లు తిరిగి, దాని తర్వాత ఆ కావడిని భుజం మీద ఎత్తుకున్న తర్వాత మనం డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళిపోవాలి. సో స్వామి దగ్గరికి మనం వెళ్ళాలంటే మనకి దర్శనం టికెట్లు కావాలి. సో బేసికలీ ఫ్రీ దర్శనం టికెట్లు ఉన్నాయి, ఆర్ 10 రూపీస్ దర్శనం టికెట్లు ఉన్నాయి, ఆర్ ఫ్రీ దర్శనం 100 రూపీస్ టికెట్లు కూడా ఉన్నాయి అన్నమాట. సో 100 రూపీస్ టికెట్లు మనం తీసుకొని ఆ, మనం ఒకసారి మొత్తం కంప్లీట్గా గుడి చుట్టూరు తిరిగేసి స్వామిని ప్రార్థించుకుంటా తిరిగి, దాని తర్వాత మనం దర్శనంకి వెళ్ళాలన్నమాట. దర్శనంకి వెళ్ళిన తర్వాత కావిడిని మనం కరెక్ట్గా దించే ముందు స్వామి దగ్గరికి వెళ్ళాలి. దించిన తర్వాత అక్కడ అర్చకులు వాళ్ళు వస్తారనమాట. చూస్తున్నారు కదా, మా అన్నయ్య గుడి చుట్టూరు మొత్తం తిరుగుతూ ఉన్నాడు కావిడిని మోస్తూ. తను బేసికల్ ఏదైతే మొక్కున్నాడో ఆ మొక్కంతా తీర్చుకుంటున్నాడు అనమాట, స్వామిని ప్రార్థించుకుంటూ. ఒకసారి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కావిడిని కింద దించవచ్చు. కావిడిని కింద దించేసిన తర్వాత మనం మొక్కు తీర్చేసినట్టు. సో మీరు కూడా తిరుత్తని రండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. తిరుత్తని చాలా ప్రాముఖ్యమైన ప్లేస్. సుబ్రహ్మణ్య స్వామి 6 ఇంపార్టెంట్ కోవెళ్ళు గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 5వది అనమాట తిరుత్తని. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు బాగా నచ్చిందని చెప్పని ఉంటాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.